కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా మొదటి 3 నెలల్లో 54 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వాటిలో ఇప్పటికే 8 కంపెనీలకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఇంకా 41 కొత్త ఎంఓయూలు, ఇప్పటికే ఉత్పత్తుల్లో ఉన్న 5 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్చి వరకు 3.71 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సుమారు 1.24 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నారు. 14 ఎస్ఐపిబి సమావేశాల్లో వివిధ రంగాలకు చెందిన 211 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వాటి ద్వారా 8,74,705 కోట్ల పెట్టుబడులు, 8,35,675 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు డిపిఆర్లో తెలిపాయి. వాటిని దశలవారీగా గ్రౌండింగ్ చేసే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. 49 కొత్త ప్రాజెక్టులు, 9 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు మంజూరు చేశారు. రాష్ట్రంలో ఉత్పత్తిలో ఉన్న మరో 3 కంపెనీల విస్తరణ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈ ఒప్పందాల ద్వారా 3,707 కోట్ల పెట్టుబడులు, 3,591 మందికి ఉపాధి కల్పించినట్లు సంస్థలు తెలిపాయి. కొత్తగా ఎంఓయూలు చేసుకున్న 7 సంస్థలు మరో కంపెనీ విస్తరణ ప్రాజెక్టుకు అధికారులు శంకుస్థాపన పూర్తి చేశారు. ఈ ప్రతిపాదనల ద్వారా 10,119 కోట్ల పెట్టుబడులు, 13,091 మందికి ఉపాధి లభించనుంది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి జనవరిలో 13, ఫిబ్రవరిలో 20, మార్చిలో 13 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.